ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గీత 2వ అధ్యాయంలోని 14వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యస్థాం స్థితిష్ఠస్వ భారత. కౌంతేయ, ఓ అర్జున, మాత్రా స్పర్శాస్తు ఇంద్రియముల యొక్క శబ్దాది విషయ సంయోగములను శీతోష్ణ సుఖ దుఃఖదాహ, శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము ఎన్నిచినవియు, ఆగమాపాయన రాకపోకలు గలవియు, అనిత్యాహ అస్థిరములను అయ్యున్నవి, తాన్ వానిని భారత భర్త కులమందు పుట్టిన ఓ అర్జున తితిక్షస్వ ఊర్చుకోనము. తాత్పర్యము, ఓ అర్జున, ఇంద్రియం యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగములు ఒకప్పుడు శీతమును, ఒకప్పుడు ఉష్ణమును, ఒకప్పుడు సుఖమును, మరియు ఒకప్పుడు దుఃఖమును కలుగజేయుచుండను. మరి అవి రాకపోకలు గలవి అయి అస్థిరములై ఉన్నవి, కాబట్టి వాటిని ఓర్చుకొను అన్నారు. నేను వాక్యం తెలుసుకుందాం. జగత్తు మిథ్య అనేటువంటి జ్ఞానము లేని వారు బాహ్య పదార్థముల సంయోగముచే ఇంద్రియములు కలిగేటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాది వికారములను సత్యమనుకొని తమ యందు వాటిని ఆధ్యారోపించుకొని బాధనందుతున్నారు. కానీ ఈ వికారములనియు ప్రకృతి సంబంధములనియు ఆత్మ అకర్తయు నిర్లేపుడు అని ఎరుంగువానికి అట్టి బాధ ఉండదు. కావున సమబుద్ధి చే వీటిని సహించుకొనవలేనని భగవాను అర్జునకు బోధించున్నారన్నమాట. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.